హలో ఎవ్రీవన్, గ్రూప్ 4 జిఆర్ఎల్ వచ్చేసింది కదా. అందరూ ఒకసారి ర్యాంక్ని చెక్ చేసుకోండి. సో ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుందన్నమాట. ఇక్కడ పీడిఎఫ్లో రైట్ సైడ్ ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే మనకి హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయొచ్చు అనమాట. మీకున్న హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ టైప్ చేయండి. మనకి ఇక్కడ మీ ర్యాంక్ ఎంత ఉందో తెలుస్తుంది అనమాట. ఒకవేళ మీ దగ్గర హాల్ టికెట్ లేదు, మేము మిస్ చేసుకున్నాము, మాకు హాల్ టికెట్ తెలీదు అని అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే, నేను ప్రాసెస్ చెప్తాను. ఇక్కడ టీఎస్పిఎస్సి సైట్కి వెళ్ళండి. ఇక్కడ టీఎస్పిఎస్సి సైట్కి వెళ్ళండి. ఇలా సైట్కి వెళ్ళిన తర్వాత ఇలా గ్రూప్ 4 సర్వీస్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అని ఇలా అన్నీ వచ్చేస్తాయి అనమాట. సో మీరు ఏం చేస్తారంటే, పైన క్లిక్ హియర్ ఫర్ ఆల్ నోటిఫికేషన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు హాల్ టికెట్ నెంబర్ తెలియాలి అంటే ఫస్ట్ మీకు టీఎస్పిఎస్సి ఐడి తెలిసి ఉండాలన్నమాట. ఒకవేళ మీకు టీఎస్పిఎస్సి ఐడి తెలియకపోతే ఫస్ట్ ఇక్కడ ఉంది కదా, నో యువర్ హాల్ టీఎస్పిఎస్సి ఐడి అని చెప్పేసి, ఇక్కడ ఆధార్ నెంబరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ టీఎస్పిఎస్సి ఐడి అనేది మీది తెలుస్తుంది. తెలిసిన తర్వాత అప్పుడు మీకు నో యువర్ హాల్ టికెట్ పైన క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ నోటిఫికేషన్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు గ్రూప్ 4 కదా, సో గ్రూప్ 4 పైన క్లిక్ చేయండి అనమాట. ఇక్కడ ఉంది కదా గ్రూప్ 4 సర్వీసెస్ అని, దానిపైన క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. అలాగే టీఎస్పిఎస్సి ఐడి మీకు తెలుసు కదా, అది ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ తెలిసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే మీకు హాల్ టికెట్ నెంబర్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక కలర్ బాక్స్లో మీ హాల్ టికెట్ నెంబర్ అనేది హైలైట్ అవుతుంది. అదే మీ ర్యాంక్ అనమాట. చూసుకోండి ఇక్కడ ర్యాంక్, ఇక్కడ జనరల్ మీ యొక్క ర్యాంకు, కేటగిరీ ఎంత, 300 మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ యొక్క కమ్యూనిటీ ఏంటి, లోకల్ డిస్ట్రిక్ట్ ఏంటి, మీకు ఒక రిజర్వేషన్ స్పోర్ట్స్లో ఉందా, ఎక్స్ సర్వీస్ మెన్, ఇలా అన్ని డీటెయిల్స్ వస్తాయన్నమాట. ఇక్కడ చూసుకోండి ర్యాంక్ వైజ్గా అన్ని పీడిఎఫ్ అనేది ఉందన్నమాట. ఇక్కడ మీరు చూసుకోండి 170 అబోవ్ ఉన్న వాళ్ళే 4694 మెంబర్స్ ఉన్నారనమాట. సో చూడండి ఒక్కసారి మీ ర్యాంక్ ఏంటో చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ర్యాంక్ చాలా ఎక్కువ వచ్చినట్లయితే ఏం ఫీల్ కావద్దు, ఎందుకంటే గ్రూప్ 1 అలాగే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉన్నాయి. సో ఈ చిన్న జాబు రాకపోయినా ఒక పెద్ద జాబ్కి ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా ట్రై చేస్తే వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.